అందమైన మందార పూలంటే ఎవరికి ఇష్టముండదండి. మన పెరట్లో రంగురంగుల మందారాలు పూస్తుంటే ఆ అందమే వేరు కదా. అయితే ఈరోజు మనకు బాగా నచ్చిన మందార మొక్కని నర్సరీల వెంట తిరగకుండా కేవలం ఒకే ఒక్క కొమ్మతో మన ఇంట్లోనే ఎంత ఈజీగా పెంచుకోవచ్చో చూద్దాం. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఎవరింట్లోనో ఒక వెరైటీ మందారం అరుదైనది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జుంకా మందారం లాంటివే అన్నమాట. దాన్ని చూసి మనకూ పెంచుకోవాలనిపిస్తుంది. కాని ఎన్ని నర్సరీలు వెతికినా ఆ మొక్క మనకు దొరకదు. అప్పుడు చాలా నిరాశగా ఉంటుంది కదూ. అయితే ఇకపై అస్సలు చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు నచ్చిన ఆ మొక్క నుంచి కేవలం ఒక చిన్న కొమ్మ తెచ్చుకుంటే చాలు, మనమే సొంతంగా పెంచేసుకోవచ్చు. ఇది నిజంగా చాలా సులువైన పద్ధతి. సరే, ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుంది. ఈ కొమ్మలతో పెంచే టెక్నిక్ ఓన్లీ నాటు మందారాలకే సెట్ అవుతుంది, హైబ్రిడ్ రకాలకు వర్కౌట్ అవ్వదు అని అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. ఈ పద్ధతి నాటు రకాలకు, హైబ్రిడ్ రకాలకు కూడా రెండిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు మనం ఈ మొత్తం ప్రాసెస్ని 4 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, సరైన కొమ్మను ఎలా రెడీ చేసుకోవాలి. సెకండ్, దానికి వేర్లెలా తెప్పించాలి. థర్డ్, దానిని ఎలా నాటాలి. మరి లాస్ట్లో తీసుకోవాల్సిన కేర్ టిప్స్ ఏంటి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, కొమ్మను సెలెక్ట్ చేసుకుని నాటడానికి సిద్ధం చేయడం. ఎందుకంటే మనం కరెక్ట్ కొమ్మను ఎంచుకోవడంపైనే మన సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. కొమ్మను ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మొక్కలు బాగా పెరిగే మిడ్ సమ్మర్లో కొమ్మలు తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మొక్క చివర్లలో ఉండే లేతగా, ఆకుపచ్చగా ఉండే కొమ్మల్ని చూసుకోవాలి. వాటిని ఒక 4 నుంచి 6 అంగుళాల పొడవు కట్ చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే వాడే కత్తెర చాలా షార్పుగా, క్లీన్గా ఉండాలి. కొమ్మను కట్ చేశాక ఈ 4 పనులు చెయ్యాలి. కొమ్మ మీద ఉన్న ఆకులు, మొగ్గలు అన్నీ తీసేయండి. ఫోటోసింథసిస్ కోసం పైన ఒక 2 లేదా 3 ఆకులుంచితే సరిపోతుంది. కొమ్మ అడుగు భాగాన్ని ఒక 45 డిగ్రీల యాంగిల్లో కట్ చేయాలి. ఇక అసలైన సీక్రెట్ టిప్ ఏంటంటే కొమ్మ అడుగున కనుపులుంటాయి కదా, అక్కడ చాకుతో పై పొరను లైటుగా గీరాలి. ఇలా చేయడం వల్ల వేర్లు పుట్టే సెల్స్ యాక్టివేట్ అయ్యి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. వేర్లు ఎక్కువగా వచ్చేది ఇక్కడ్నుంచే అన్నమాట. ఓకే, ఇప్పుడు మన కొమ్మకు ప్రాణం పోసే స్టేజ్కి వచ్చేశాం. అదే వేర్లు రప్పించడం. ఈ దశలోనే ఆ చిన్న కొమ్మ తనకంటూ ఒక లైఫ్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటుంది. కొమ్మకు వేర్లు త్వరగా, బలంగా రావాలంటే రూటింగ్ హార్మోన్ వాడచ్చు. ఇది పౌడర్లా దొరుకుతుంది. ఇది కంపల్సరీ అయితే కాదు, కానీ వాడితే రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా, ఖచ్చితంగా వస్తాయి. కొమ్మ అడుగు భాగాన్ని ఇందులో డిప్ చేసి నాటటమే. మనం కొమ్మలని నీళ్లలో పెట్టి వేర్లు తెప్పొచ్చొచ్చు, లేదా డైరెక్ట్గా మట్టిలో కూడా పెట్టొచ్చు. కొత్తగా ట్రై చేసేవాళ్లకి నీళ్లలో పెట్టడం ఈజీ, ఎందుకంటే వేర్లు పెరగడం మన కళ్లతో చూడొచ్చు. అదే కొంచెం ముదురుగా, గట్టిగా ఉన్న కొమ్మలకైతే మట్టిలో పెట్టడమే బెస్ట్ ఆప్షన్. ఇంతకీ వేర్లు రావడానికి ఎంత టైం పడుతుంది చూద్దాం. సుమారుగా ఒక వారంలో కొమ్మ మీద తెల్లటి బుడపలు రావడం స్టార్ట్ అవుతాయి. నెల రోజులు అయ్యేసరికి చిన్న చిన్న వేర్లు ఫామ్ అవుతాయి. ఇక 2-3 నెలల్లో కొమ్మ నాటడానికి రెడీ అయిపోతుంది, మంచి బలమైన వేర్లతో. వేర్లు చక్కగా వచ్చేశాయి. ఇక మన కొత్త మొక్కను కుండీలోకి మార్చే ఎగ్జైటింగ్ టైం వచ్చేసింది. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఫస్ట్, ఒక చిన్న 4 ఇంచుల కుండీని మట్టితో రెడీ చేసుకోండి. కొత్తగా వచ్చిన వేర్లు చాలా డెలికేట్గా ఉంటాయి. సో అవి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా కొమ్మను మట్టిలో నాటాలి. నాటిన వెంటనే కుండీ నిండా నీరు పోయాలి. నాటిన తర్వాత మొదటి 2 వారాలు చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో మొక్క షాక్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. అందుకే కుండీని డైరెక్ట్ ఎండలో కాకుండా కాస్త నీడగా, బ్రైట్గా వెలుతురు వచ్చే ప్లేస్లో పెట్టండి. ఇది కొత్త వేర్లు మట్టిలో సెటిల్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా మనం నాటిన ఈ చిన్న మొక్క బలంగా, హెల్దీగా పెరగాలంటే కొన్ని కేర్ టిప్స్ పాటించాలి. వాటినిప్పుడు చూద్దాం. ఆ 2 వారాల తర్వాత మొక్కను ఫుల్ సన్లైట్లోకి మార్చవచ్చు. మట్టి ఎప్పుడు తేమగా ఉండాలి, కానీ చిత్తడిగా, బురదలా అవ్వకూడదు. మొక్క కొంచెం సెటిల్ అయ్యాకే ఫర్టిలైజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. అలాగే మొక్క చుట్టూ గాలి బాగా ఆడేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. ఈ పద్ధతిని ట్రై చేయడానికి మీకింకా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఒక మాట చెప్తాను. మనం చెప్పిన పద్ధతి కరెక్ట్గా ఫాలో అయితే ఎన్ని కొమ్మలు నాటినా అన్నీ ఖచ్చితంగా బతుకుతాయి. ఇది గ్యారంటీ. ఇదిగో చూడండి, ఇలాగే కొమ్మతో పెంచిన ఒక ఆరెంజ్ కలర్ మందార మొక్కకు మొగ్గ కూడా వచ్చింది. కేవలం ఒక కొమ్మతో స్టార్ట్ చేసి అదొక కొత్త మొక్కగా మారి పూయడానికి రెడీ అవ్వడం చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా.
మన కష్టానికి ఇంతకంటే మంచి ఫలితం ఏముంటుంది? ఇదే అసలైన సక్సెస్. మరిప్పుడు చెప్పండి, ఈ సింపుల్ టెక్నిక్ ఉపయోగించి మీ గార్డెన్లో ఏ స్పెషల్ రేర్ వెరైటీ మందారం మొక్కను పెంచాలని అనుకుంటున్నారు? ఏ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టిప్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.